రేపు ఆషాఢం అయిపోతుంది అనగా గివ్వాలని అయితే మైదా పెట్టుకున్నాను అనమాట. మైదా కంటే ఏంటో అనుకున్నారు, గోరింటాకు అయితే పెట్టుకున్నా. మా పాతింటికనే చెట్టు ఉంది కానీ తెంపుకొచ్చుకోనికి కొంచెం బద్దకమై ఇన్ని రోజులు అయితే తెంపుకొచ్చుకోలేదు. రేపైతే ఆషాఢం వస్తుంది కదా అన్నట్టు ఇప్పుడైతే బద్దకం అయితే తీసి పెట్టేసేసి మైదా తెంపనికి అయితే ఆ ఇంటికైతే వెళ్ళిన అనమాట. ఆ ఇంటికాడ మైదాకైతే తెంపుతుంటే మా అక్క కూడా వచ్చి నాకైతే హెల్ప్ చేసింది. ఇట్లా మనం తెంపుతుంటే ఎవరన్నా ఒకరు హెల్ప్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. మా అక్క వచ్చి తెంపుతుంటే నాకైతే మస్తు మంచిగా అనిపించింది. మొత్తం తెప్పించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక అలా కట్ట పుల్లలు గినేమన్నా ఉంటావు అంతే వేసిన తర్వాత మంచిగా కడిగేసి మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేసిన. మెత్తగానైతే మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఈ చేతికి అయితే మంచిగా డిజైన్ అయితే పెట్టేసుకున్నా. ఈ డిజైన్ పై నుండి ఆ మైదాకి అయితే పెడుతున్నా అనమాట. చేతికి అయితే మైదా పెట్టుకున్నాక ఎర్రగా వండుతుంది కదా, దాన్ని అయితే పదే పదే చూసుకున్నాడు అయితే మస్తు అనిపిస్తుంది. మైదాకు మంచిగా వండిందంటే చెట్లను బట్టి కూడా ఉంటది. కొన్ని చెట్లు మస్తు మంచిగా అయితే, కొన్ని చెట్లు అయితే అసలు ఎర్రగానే కావు. మైదాకు పెట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మైదాకి ఎట్లా ఎర్రగైందో లాస్ట్ వరకు అయితే చూసి చేయండి మరి వీడియోనైతే. మైదాకు తీసిన వెంటనేమో ఆరెంజ్ కలర్ లో ఉంటది, గంటలు గడుస్తున్న కొద్దీ ఎర్రగానైతే మారుతుంటది అనమాట. ఫైనల్ గా నా మైదాకైతే గిట్లుందనమాట. వీడియోనైతే గింత నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలో వచ్చుకుందాం. ఉంటాం. బై.